పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం త్రివర్ణ పతాకాన్ని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఎగురవేశారు. అలాగే గ్రామంలో ఉన్న వర్తక సంఘం కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఆ తదుపరి జిల్లా పరిషత్ పాఠశాలలో జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే దేశంలో స్వేచ్ఛగా బ్రతుకుతున్నామని గుర్తు చేశారు. అలాగే విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని సూచించారు. విశ్వేశ్వరాయ మహాదేవ నరకవద్దురాద దివ్య జ్యోతిర్మ మేడం గారు చూడండి. థాంక్యూ మేడం గారు. అలాగే సెకండ్ వచ్చిన రంగుల జెండా జెండా ముచ్చటైన జెండా జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై ఇంకా 4-5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా సరే ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం మరి యావత్ భారతదేశం కూడా ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఇవాళ. మరి ఈ సందర్భంగా మన పాఠశాలలో మరి మేడం గారు రావడం చాలా ఆనందదాయకం. మరి వారికి అనేక కార్యక్రమాలు ఉండడం వల్ల మనతో ఎక్కువ కాలం ఉండడానికి వీలు పడట్లేదు. గురుపాం ఇంకా వెళ్ళాలి కాబట్టి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఈరోజు గుమ్మలక్ష్మీపురం జెడ్పీహెచ్ స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నటువంటి అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కు అలాగే చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి పాటు ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు మరి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే